ఫిలిప్కున్న కమిట్మెంట్ కానివ్వండి, క్రైస్తవుడిగా లేదా ఒక సేవకుడిగా మనం ఖచ్చితంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫిలిప్కి పరిచయం చేయడానికి మొట్టమొదటిగా వెళ్ళిన ప్రదేశం ఏంటంటే సమరయ పట్టణం అనేది పాపాత్ములకి కంచుకోట. ఆ పట్టణాన్ని పేరు విన్నా దాని గుండా వెళ్ళాలని కూడా ప్రజలు ఇష్టపడరు. అటువంటి పట్టణంలో గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చాడు ఫిలిప్. అటువంటి పట్టణంలో గొప్ప పరిచయం చేశాడు ఫిలిప్. అనేకమైన ఆత్మలు రక్షించాడు, సంఘాన్ని స్థాపించాడు. క్రీస్తు కొరకు కంచుకోటగా సమరయ పట్టణాన్ని మార్చేశాడు ఫిలిప్. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అటువంటి అప్పులో ఉన్నప్పుడు, అంత పెద్ద స్థితిలో ఉన్నప్పుడు, గొప్ప పాస్టర్, గొప్ప సేవకుడిగా ఉన్నప్పుడు దూత వచ్చే మాట ఫిలిప్తో, ఫిలిప్ ఇది కాదు, నీ కొరకు వేరే ప్రణాళిక దాచబడి ఉంది కనుక సంఘాన్ని విడిచిపెట్టి అర్జెంటుగా నేను చూపిస్తాను, అక్కడికి వెళ్ళి నిలబడమని చెప్పాడు. అయితే ఈయన గబగబా వెళ్ళి అరణ్యంలో నిలబడుతున్నాడు. దేవుడు ఏదో గొప్ప ప్రణాళిక చేయబోతున్నాడు. అప్పుడు చెప్పి నపుంసకురాలు నీ దగ్గరికి వస్తుంది, ఆవిడకి పరిచయం చేయడు. మీరు ఎప్పుడు గమనించారా? నాకు నవ్వు చదువుతున్నప్పుడు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక్క ఆత్మ కొరకు వేల ఆత్మలున్న సంఘాన్ని విడిచిపెట్టి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఫిలిప్. దేవుని స్తోత్రం. డూ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ ఆఫ్, డూ యూ హ్యావ్ దట్ సాక్రిఫైస్ ఆఫ్ లివింగ్ ఫర్ క్రైస్ట్? దేవుని కొరకు నీ సంఘాన్ని విడిచిపెట్టడానికే, దేవుని కొరకు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడానికే, దేవుని కొరకు ప్రేమించి దాన్ని విడిచిపెట్టడానికి వెళ్ళడానికి నీకు ఇష్టంగా ఉందా? ప్రియ సంఘమా, జ్ఞాపకం ఉంచుకోండి, ఫిలిప్ చూసింది ఒక ఆత్మే, ఒక్క నపుంసకురాలను మాత్రమే ఆయన చూశాడు. కానీ దేవుడు ఆవిడ ద్వారా తర్వాత ఆఫ్రికా ఖండంలో జరిగిన సువార్తను దేవుడు చూశాడు. ఆమె చరిత్ర మనకు చెప్తుంది ఏంటంటే 2వ శతాబ్దం కానివ్వండి, 3వ శతాబ్దం, 4, 5 ఈ శతాబ్దాల్లో ఆఫ్రికా ఖండంలో గొప్ప పరిచర్య జరిగింది, గొప్ప సంఘాలు స్థాపించబడ్డాయి. ఇది అంత కారణం ఏంటంటే గనక దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్. ఈ ఇథియోపియన్ విమెన్ ఎవరైతే ఉన్నారో, ఈ అంతియోపియాకు చెందిన నపుంసకురాలు ఎవరైతే ఉన్నారో, ఈవిడ వెళ్ళి ఆఫ్రికా ఖండంలో సంఘం స్థాపించింది బహుశా. కాబట్టి నీ దృష్టిలో చిన్న సంఘం అయి ఉండొచ్చు, నీ దృష్టిలో ఒక ఆత్మ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది అనేక మంది. దేవుని దృష్టిలో అది భారమైనది, దేవుని దృష్టిలో అది గొప్పది. కాబట్టి ప్రియ సంఘమా, కమిట్మెంట్ ఆఫ్ లైఫ్, సాక్రిఫిషియల్ ఆఫ్ లైఫ్ అది ఉంటే పరిచర్య అనేది, అది లేకపోతే పరిచర్య చేసేట్టు కాదు. ఫిలిప్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే గనక, సరే సంఘం మీద పడి బతికేద్దాం, అక్కడ వచ్చి తినేసి బతికేద్దాం, ఇక్కడ నుంచే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాత్రం అనుకోండి.